ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. కూకట్పల్లి బాలిక సహస్రాణి హత్య జరిగి 2 రోజులైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లూసు దొరకలేదు. ఎవరు చంపారని కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది సీసీ కెమెరాల నుంచి ఫుటేజ్ తీసుకున్నారు పోలీసులు. అందులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కల్పిస్తున్నట్టు చెప్తున్నారు. ఆ వ్యక్తిది కుడి చెయ్యి షాడో ఆ సీసీ ఫుటేజెస్ లో కనిపించిందని చెప్పి తెలుస్తోంది. అయితే ఇప్పటికే వాళ్ళు ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి సంజీవ్ అనే వ్యక్తిని, బీహార్ కి సంబంధించినటువంటి వ్యక్తి, అతన్ని తీసుకొని అదుపులోకి నలుగురు అనుమానితులను తీసుకున్నారు. అందులో ఇతను కూడా ఒకడు. కాకపోతే ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో ఆ పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ పాపని చంపిన అతని వయసు 25 ఏళ్ళు ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఈ బీహారీ అతను ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో అతని వయసు 40 సంవత్సరాలు దాటి అంట. సో ఇతను కాదనమాట, ఇంకా ఎవరో ఉన్నారు. ఆ ఎవరు అనేది మాత్రం ఇంకా ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితే ఉంది. ఆ అమ్మాయి బాడీ మీద 18 చోట్ల కత్తిపోట్లుంటే మెడ మీద 7 చోట్ల అంత కసిగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి మర్డర్ ఎవరు చేశారనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టే కీలకం కాబోతోంది ఈ అమ్మాయి విషయంలో. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో పాటు కాళ్ళు అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి లో ఉన్నటువంటి ఒక విలేజ్లో, మక్తకేసరం అనేటువంటి విలేజ్లో వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మా రేణుక, చెప్పండి మేడం. ఎవరో 25 ఏళ్ల వ్యక్తి చంపాడు అన్నట్టుగా ఇప్పుడు పోలీసులకు వచ్చినటువంటి సమాచారం అమ్మ. ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో ఆ డాక్టర్స్ 25 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి చంపాడు అని చెప్తున్నారంట. మరెవరుంటారు మేడం 25 ఏళ్ల వయసు అంటే? నేను పొద్దున డ్యూటీకి పోయినా, మా ఆయన డ్యూటీకి పోయిండు, ఎవరో కూడా నాకు తెలియదు మేడం. అవునమ్మా, మీరు డ్యూటీకి వెళ్ళారు ఇద్దరు కూడా. నిన్న పోలీసులు మీరు డ్యూటీకి వెళ్ళిన ప్లేస్ లో కూడా ఎంక్వైరీ చేశారు. ఎప్పుడన్నా కానీ మేడం, వాడు చిన్న పిల్లగాడైనా సరే కావాలి మేడం. వాడు చిన్న పిల్లగాడు చేసిన సరే కానీ. ఇంకొకటి ఏంటంటే, ఆ వ్యక్తి కుడి చెయ్యి ఏదో షాడో ఫోన్లో అది అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని చెప్తున్నారమ్మా పోలీసులు. అది ఎవరిది ఏంటి అని సెర్చ్ చేస్తున్నారు. లేవంటారు కదా మేడం. మరి వారం క్రితం ఎవరితోటో మీకు గొడవైంది అని అంటున్నారమ్మా. ఎవరితో గొడవైంది వారం క్రితము? ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు గొడవైంది మీకు? వాళ్ళ మీద ఏమన్నా మీకు అనుమానం ఉందా తల్లి? చెప్పిండ్రు మేడం. మేమైతే ఎవరితో గొడవ వాళ్ళము. ఎవరితో పడలేదు గొడవ? ఎవరితో గొడవ వాళ్ళే మేడం. మీరు చూడండి, నేను హాస్పిటల్లోనే ఉన్నా మేడం. మీరు వారం రోజులు కాదు కదా, నెల రోజుల నుంచి ఎప్పుడెప్పుడు ఏమేం చేసిన అన్ని ఎంక్వైరీ చేసుకోండి మేడం. హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేసుకోండి మేడం. మా ఆయన షాప్ కాడ కూడా ఎంక్వైరీ చేసుకోండి మేడం. ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా లేను. లీవ్ తీసుకున్నా అంటే కూడా రాఖీ పండగ మంగళవారం రోజు మేడం. ఒక్కరోజు మంగళవారం ఒక్కరోజు మా ఆడబిడ్డలు వచ్చిరని లీవ్ తీసుకున్నా అంతే. మీరు మిగతా రోజులన్నీ హాస్పిటల్లో చెక్ చేసుకోండి. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉన్నా కూడా చెక్ చేసుకోండి మేడం. అదే అమ్మా, అదే నిన్న పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారంట, వెళ్ళారు కూడాను. మీరు అక్కడే ఉన్నట్టు తెలిసింది వాళ్ళకు కూడా. కొట్లాడుతూ మేడం, నా బావకు తెలియకుండా నేను ఎవరితో కావాలనే పథకం ప్రకారం హత్య చేశారు అన్నట్లుగా అంటున్నారమ్మా. మరి ఎవరు కావాలని చేసారు మేడం? ఇంట్లో ఏమో అనుకుంటున్నా నేను. ఆ బిల్డింగ్ వాళ్ళు పక్కన వాళ్ళకే అనుమానం మేడం, నాకు ఇంకెవరు కాదు. ఎందుకంటే డెలివరీ బాయ్ ని కూడా రానియరు కదా మేడం. మరి అదేలేమ్మా, అదేలే. ఇప్పుడు ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారమ్మా. ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, అందరి చెక్ చేస్తున్నారు. ఈ సంజీవ్ అనే వ్యక్తి అయితే 40 ఏళ్ల పైన పడే వ్యక్తి అంట కదా వయసు. ఉండొచ్చు మేడం. కానీ 25 ఏళ్ల అబ్బాయి చంపాడు అన్నట్టుగా ఇప్పుడు పోలీసులు పోస్ట్ మార్టం ద్వారా తెలుసుకున్నారు. మరి ఏ అబ్బాయి అయినా సరే కానీ మేడం, నా ముందుకు తీసుకురావాలి మేడం. నేను అదే కోరుకుంటున్నా. అవునమ్మా, అవును, ఖచ్చితంగా పోలీసులు కనుక్కుంటారు, అసలు డౌటే లేదు. పట్టుకునే తీరుతారు పోలీసులు. నాకు తెలిసి ఇవాళ రేపట్లో దొరుకుతాడు కూడాను. అమ్మా, ఈ పాప భోజనం చేయడానికి కూడా బాక్స్ లో అన్నం పెట్టుకొని అక్కడ ఉంది, వాటర్ బాటిల్ కూడా అక్కడే ఉన్నాయి అని చెప్తున్నారమ్మా. ఇంకోటి స్పూన్ లేవో 2 బండి తప్పించి పెద్దగా ఘర్షణ కూడా జరగలేదు అని అంటున్నారమ్మా. పాప అన్నం తినడానికి మీరు బాక్స్ లో అన్నం పెట్టి వెళ్ళారా ఏంటి అక్కడ? నేను లంచ్ బాక్స్ కట్టేసిపోయినా మేడం. నా కొడుకుకి ఇమ్మని కట్టిపోయినా మేడం. పాప తినడానికి కూడా ఇచ్చినారా? పాప తినడానికి వాళ్ళ పాపకి నేనేం వేసి పెట్టలేను. నా కొడుకుకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి పెట్టినా అంతే, పాప కోసం కట్టినా. మరి బాక్స్ ఉంది అక్కడ, తినడానికి రెడీగా పెట్టుంది, పక్కన వాటర్ బాటిల్ కూడా ఉంది అని చెప్తున్నారమ్మా. లేదు లేదు, నా కొడుకుకి ఇవ్వడానికి పెట్టినా మేడం. అది నా కొడుకు, అదే చెప్తున్నా కదా, పొద్దున పాలు కూడా తాగలేడు, కోపంతో వెళ్ళిపోయిండు. అదేలేమ్మా, అదేలే. 4 రోజుల నుంచి ఇద్దరు ఇంట్లోనే ఉండే మేడం. మీరు రావుస్ హై స్కూల్, నా కొడుకుది రావుస్ హై స్కూల్ లో కూడా ఎంక్వైరీ చేయండి, ఎప్పుడు లాస్ట్ వచ్చిండు నా కొడుకు. అవునమ్మా, 4 రోజుల నుంచి సెలవులు ఉన్నాయి కదా వర్షం వల్ల. ఈ రోజే మండే రోజే పోయినుండే మేడం. అవును,
కొడుకైనా మరి ఎందుకు చంపిండు? పాతికేళ్ళోడైనా కూడా ఎందుకు చంపుతాడు మేడం? ఏం కక్షలు ఉన్నాయి మేడం? నా అదే. బిడ్డ మీద ఏం కక్ష ఉంటది మేడం? నేను ఎవరితో కొట్లాడలేను మేడం. ఆ బిల్డింగ్ లో ఆ వయసుకు తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఆ వయసుకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ బిల్డింగ్ లో ఎవరు లేరు మేడం మరి. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా పోనీ మీకు తెలిసి? నాకు ఎవ్వరు తెలియదు మేడం. నాకు ఆ బిల్డింగ్ వాళ్ళతోనే నేను మాట్లాడా, చుట్టుపక్కల వాళ్ళతో ఏం మాట్లాడతా మేడం. అదేలేమ్మా అదేలే. పొద్దున వెళ్తారు మీరు ఆఫీస్ నుంచి వస్తారు. మేడం కాదు మేడం, వాళ్ళు డెలివరీ బాయ్ ని కూడా రానియరు కదా మరి. అట్లెట్లా ఎవడొచ్చిండు? ఎవరు వచ్చినా గాని నా పిల్ల పానం తీస్తారా మేడం? పాప దగ్గర ఫోన్ ఉందా అమ్మా? ఫోన్ కూడా లేదు ఫోన్ కూడా మేడం. లేదు పాప దగ్గర. మేడం మరి చాకు దొరకలేదా? చాకుతోని పొడిచిరు కదా మేడం లేదమ్మా మరి. అదేం దొరికినట్టు చెప్పట్లేదు. ఇంట్లోపల కూడా ఏమి ఘర్షణ జరిగినట్టుగా లేదు అని అంటున్నారు. పెద్దగా అంటే గొడవ అయినట్టుగా కూడా ఏమి లేదంటున్నారు ఇంట్లో. చంపడం నా బిడ్డ జోలికి పోయినట్టురు మేడం. చూస్తే అర్థమవుతుంది నాకు అదే కూడా. అమ్మా అదే. అందుకే పథకం ప్రకారం ప్లాన్ ప్రకారమే చంపారు అని అంటున్నారమ్మా. ప్లాన్ ప్రకారం అంటే ఎవరున్నారు మేడం ప్లాన్ ప్రకారం చంపడానికి? నాకు చిన్న క్లూ కూడా లేదు మేడం. ఎందుకంటే చిన్న క్లూ ఉన్నా మీకు చెప్తుంటే. అవునులేమ్మా అక్కడ అవునవును. చుట్టుపక్కల పాతికేళ్ళోడు ఎవడు ఉన్నాడో కూడా నాకు తెలియదు మేడం మరి. ఇప్పుడు ఇంటి దగ్గర ఇంట్లో వస్తువులు అయితే ఏమి పోలేగా అమ్మా? మీరు తర్వాత ఏమైనా ఏం పోలేవు తెలుసుకున్నారా? మేడం. నా బంగారం అట్లనే ఉంది, పైసలన్నీ అట్లనే ఉన్నాయి. నా పిల్లనే పొట్టన పెట్టుకురు మేడం. అది అయితే ఏం జరగలేదు, ఏం పోలేదు కూడాను. పాప కోసమే వచ్చి చంపినట్టు. పాప కోసమే చేసి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తిగా అంతా తెలుస్తుందమ్మా ఏంటనేది. చుట్టుపక్కల అయితే మొత్తం సీసీ కెమెరాలన్నీ తీశారు పోలీసులు. 100 పైన ఫుటేజ్ ఉందంట. అవన్నీ చెక్ చేస్తున్నారమ్మా పోలీసులు కూడా. మేడం ఇంకా రిపోర్ట్ రాలేదా మేడం? ఇంకా రాలేదమ్మా, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. మరి అదొస్తే ఇంకా మేడం, పూర్తిగా తెలిసిపోతది. మేడం అసలు నమ్మకం ఎట్లా నమ్మకం పెట్టుకోవాలి మేడం? నాకు ఎట్లయినా ప్రూఫ్ జరుగుతుంది, న్యాయం జరుగుతుందని. జరుగుతదమ్మా జరుగుతది. ఖచ్చితంగా దొరుకుతారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతది. మీరేం మేడం, వరి నా అవ్వకండి అమ్మా ఆ బిడ్డ విషయంలో. నలుగురికి మేడం నా బిడ్డ ఆదర్శం కావాలి మేడం. లేదు లేదు నా లేదు, బిడ్డ దొరుకుతారమ్మా దొరుకుతారు. నా బిడ్డ సంటలకు ఈ లోకం మీద ఎవరికి జరగొద్దు అంటే నా బిడ్డకు న్యాయం జరుగుతూనే ఖచ్చితంగా లోకం జరుగుతది అంత న్యాయం. ధైర్యంగా ఉండాలి. అంటే నేను పోరాడేది కూడా ఇప్పుడు నా కోసం కాదు మేడం, అవును నా బిడ్డ అవును. కోసం. నేను ఏ ఆడపిల్లకు కూడా అట్లా జరగొద్దని, నా బిడ్డ పేరు నిలిచిపోవాలి, నా బిడ్డ గా పేరన్న కావాలని నేను పోరాడుతున్నా మేడం. జరగకూడదమ్మా, ఎవరికి జరగకూడదు. అంత నా చిన్న బిడ్డని పిల్ల మీద ఎవరు అంత తీసుకురాలేరు కక్షపూరితంగా మేడం. 18 చోట్ల ఒంటి మీద, మెడ మీద ఒక 7 చోట్ల కూడా నా బిడ్డ పొడిచారంటే అంత. నీకు ఇంత చిన్న రక్తం తగిలినా తట్టుకోలేను గాని అవునమ్మా బిడ్డ అవును. అంత రక్తం చేసిరు మేడం. ఘోరం చేసిరు మేడం. ఆ ఘోరము ప్రపంచంలో ఎవరికి గాలేకుండొచ్చు మేడం. ఆ ఘోరము. అవునమ్మా అవును. ఆ బిల్డింగ్ లో అయితే అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారమ్మా. అందరినీ చెక్ చేస్తున్నారు పోలీసులు కూడా. ఈ సంజీవ్ అనే వ్యక్తి చంపినట్లయితే ఏమి ఆధారాలు దొరకలేదని అంటున్నారమ్మా. ఏం ఆధారాలు దొరకలేవా మేడం మరి? అతనికి సంబంధించి అయితే ఏం దొరకలేదంటున్నారు. కానీ ఏంటో మరి ఏదో మొన్న మధ్యన అయితే విన్నాము. మొన్న విన్నామమ్మా. ఏమనంటే ఏదో చేతబడేదో చేశారు అది ఇది అని చెప్పేసి ఏవో కొన్ని వినపడినాయి గానీ బట్ పోలీసులు ఈ రోజు అది ఏ టైంకి చేతవాడు జరిగిందని చెప్తురు కదా, ఆ టైంకి నేను ఎక్కడున్నా, మా ఆయన ఎక్కడ ఉంటాడు, మా ఇంట్లో ఏం జరుగుతుంది అన్ని కనుక్కోండి మేడం మీరు. లేదమ్మా అది కూడా ఏమి పోలీసులు నిజమని చెప్పట్లేదు. ఏవో కొన్ని ఊహాగానాలు వచ్చినాయి కానీ పోలీసులు చెప్పలేదమ్మా ఆ విషయం. నేను తెల్లారినే ఉంటా, పొద్దుమిట్టు ఉంటా. మీరు రోడ్డు మీద కెమెరాలు కూడా చూసుకోండి మేడం. నేను ఏ టైంకి వస్తున్నా, ఏ టైంకి పోతున్నా అని. అమ్మా. నేను హాస్పిటల్లో తప్ప నేను ఆడుండా మేడం. కరెక్ట్ గా అయ్యో మీకు తెలిసేసరికి ఏ టైం అయిందమ్మా? మీకు ఏ టైంకి తెలిసింది కరెక్ట్ గా? నాకు 12:30కి 12:40కో మా ఆయన కాల్ చేసిండు మేడం. ఆ. ఎందుకు కాల్ చేసిండంటే లంచ్ బాక్స్ ఇయ్యలేదనేసి ఫోన్ పోయిందంట మా ఆయనకు. ఓహో. మా ఆయనకు ఫోన్ పోయేసరికి ఏది మీ అబ్బాయి వాళ్ళ మా స్కూల్ ఆయన నుంచి? స్కూల్ నుంచి, మీరు స్కూల్లో కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయండి, అసలు ఫోన్ చేశారా లేదా, మరి వాళ్ళ ఆయనకని కూడా ఎంక్వైరీ చేయండి మేడం. అమ్మా. ఆ. ఎట్లయినా సరే పట్టుండు మేడం. ఎంక్వైరీ చేసింది. ఫోన్ చేసేసరికి నాకు ఫోన్ చేసిండు మేడం. మమ్మీ పోలేదంట, మమ్మీ పోకపోయేసరికి నేను ఫస్ట్ ఎవరన్నా ఉంటే ఫోన్ చెయ్యు అన్నాడు. అంటే నేను ఒక్కరికే చేస్తా మేడం, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆమెకే చేస్తాను నేను. ఆమెకు ప్రియాంక సాక్షిని ఉందేమో చూడమ్మా బాక్స్ ఇవ్వలేదంట, ఆడుకొని కూడా మర్చిపోయింది అనుకున్నా మేడం. అయితే
ఆమె వెళ్ళి పైనకి వెళ్ళి చూసింది, గొల్లెం పెట్టుందంట. ఆ, అయితే అక్క మరి గొల్లెం పెట్టుంది అక్క మరి అంటే, పక్కన బిల్డింగ్ కూడా పోతుంది, పక్కన బిల్డింగ్ కూడా పోయిందేం ప్రియాంక, ఒకసారి పిలిచి చూడు ఆడికెళ్ళి అన్న. ఆ, పిలిచిందంట, పలకలేదంట. పలకకపోయేసరికి కిందికో ప్రియాంక కిందికో ఓనర్ అంటే వాళ్ళతో కూడా ఉందా, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటది మేడం, ఆ. వాళ్ళతో కూడా ఉందా అని చెప్పిన. చెప్తే పిలిస్తే పలకలేదన్న. సరే ప్రియాంక అని పెట్టేసిన మేడం. పెట్టేసినాక వాళ్ళ కోడలికి ఫోన్ చేసిన మేడం, ఇంట్లో ఉన్నదేమని, తలుపులు పెట్టుకునే ఉంటారు మేడం. ఆ. అయితే ఫోన్ చేస్తే ఆమె హాస్పిటల్ ఉన్నా అని చెప్పింది మేడం. హాస్పిటల్ ఉన్నా మా అమ్మకన్నా ఎవరికన్నా ఫోన్ చేయని ఆమె చెప్పింది మేడం. ఉమ్, అలా నంబర్లు నా దగ్గర ఉండవు. మా ఉమ్, ఆయనకు చేసిన నేను, ఆ. బావకి ఇట్లా చెప్తే లేరంట వాళ్ళు ఎవరు, ప్రియాంకకేమో కనిపిస్తలేదంటే, సరేలే నేను పోతున్నా గానీ నేను ఇస్తలే అన్నాడంట మేడం. ఓహో. మా ఆయన ఉమ్. వచ్చి చూసేసరికి బెడ్ మీద ఉన్నదంటే నాకు ఫోన్ చేసిండు మేడం. అప్పటికప్పుడే జరిగింది ఫోను. నాకు ఫోన్ చేసి గిట్ల పొడిచిర్రే రాయే రాయే అంటే నేను ఉరుక్కుంటా నేను పోయినా మేడం. నేను ఉమ్. సీసీ కెమెరాకి వెళ్ళి మొన్న ఎప్పుడు పోయినా అదే లాస్ట్, అదే చూసుకోండి ఇక అప్పుడే. అదేలేమ్మా అదేలే. అప్పుడు ఆమె పైకి ఇక్కడ వెళ్ళినప్పుడు గడబెట్టుంది బయటకంటే ఆమె తీసి చూడలేదు కావచ్చు, వచ్చేసింది ఇక. ఆమె చూడదు మేడం, ఆమె ఎట్లున్నది అని చెప్తది, చూడదు ఆమె. ఓ, చూచుంటే కూడా మరి ఏం జరుగుతుండేనో ఇంకా అదే శవం పడి ఉన్నది అదే. కదా మేడం. మా ఆయనకు ఆమెకు 10 నిమిషాల గ్యాపే ఉండే మేడం. ఓహో, అంతేనా? ఓకే ఓకే. ఆల్రెడీ ఆన్ ద వేలోనే ఉన్నాడంట గాని చెయ్యమంటాడు నాకు ఇస్తదేమో అని. ఎందుకంటే మా పిల్లల్ని మేము నమ్మం మేడం. మా పిల్లల కోసం మేము కష్టపడ్డాము. అవును కదమ్మా. అమ్మ కరెక్ట్ గా నాకేం ఏజ్ ఎంత అమ్మా తెలియదు కాదు. పాపది? ఏజ్ కరెక్ట్ గా 2015 బాగుండు మేడం తను. 2015 అంటే 11 10 కదమ్మా, అయితే 11వ సంవత్సరం. అదేలే మేడం. 10 తండ్రిని అంటారు ఎవరెవరో, నా ఎవరైనా కన్న బిడ్డల్ని చంపుకుంటారా మేడం. నేను కోరుకునేది ఏంటిదంటే నా బిడ్డను ఎవరు తిరిగి తీసుకురాను, అవును. కానీ అక్కడ ఉన్న ఇంకా ముందు నా బిడ్డ నాకు పోయింది పోయింది, కానీ నా బిడ్డ పేరు మీదనన్నా 10 మంది బతకాలి. నా బిడ్డ లెక్క అంతేలేమ్మా. ఎవరికి అవును అవును. కావద్దు. నీ బిడ్డకి ఇట్లా జరిగింది కాబట్టి వీళ్ళు ఇట్లా చేసినాము, మీరు ధైర్యంగా బతుకుండి అని సమాజానికి చెప్తారనే నేను ఇంత పోరాడుతున్నా మీకు. లేదమ్మా లేదు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. పోలీసులు పట్టుకుంటారు, న్యాయం జరుగుతుందమ్మా, మీకు అందులో డౌటే లేదు అసలు. కానీ ఇంత ఘోరంగా చేస్తారా మేడం? వాడు ఎవడైనా కావచ్చు, చిన్న పిల్లగాడైనా అవును. కావచ్చు, కానీ అంత ఘోరంగా గట్ల ఎట్లా పెంచుతారు మేడం మరి? అదే అర్థం కావట్లేదమ్మా. పాపది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే గానీ పూర్తిగా తెలుస్తది. ఇంతలోపు ఆ సీసీ కెమెరాలో ఎవరిదో చెయ్యి ఇది నీడబడింది అంటున్నారు కదా, కుడి చెయ్యి నీడబడింది అంటున్నారు. అది ఎవరిది ఏంటి అని తీస్తే పూర్తిగా వస్తాయమ్మా అన్నీను. ఎప్పుడు తెలుస్తుంది మేడం? నాకు తెలిసి ఇవాళ రేపట్లో పట్టుకుంటారమ్మా, ఖచ్చితంగా పట్టుకుంటారు. రేపు మేడం నాకు ఎట్లనైనా న్యాయం కావాలి మేడం. లేదు అది లేదు ఏ లేదమ్మా, ఛానల్ లేదు నుంచి జరుగుతుంది, అయినా న్యాయం కానీ జరుగుతుంది. వదిలిపెట్టరు, ఎవ్వరు పోలీసులు వదిలిపెట్టరు, మీడియా వాళ్ళు కూడా వదిలిపెట్టమమ్మా. ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. మేడం వదిలిపెట్టకుండా మా పాప గంత ఘోరంగా కోరుతారా మేడం? నా పాప ఏం చేసింది? నన్ను చంపేది ఉండే మేడం ఏమన్నా ఉంటే. అయ్యో. నన్ను చంపేది ఉండే, నా ఆయనను చంపేది ఉండే, అంతగానం కక్షలు ఉంటే. కానీ నా బిడ్డను ఎందుకు చేయాలి మేడం? చిన్న పాప కదా, మేము చచ్చిపోతే ఏమన్నా ఎవడన్నా కొంటపోయి అనాథ ఆశ్రమంలో పడేస్తుండే, అట్లనన్నా బతుకుతుండేనేమో కదా. పోనీ నా మీద పాగున్నా, మా ఆయన మీద పాగున్నా మరి నన్నన్నా చంపేది ఉండే కదా మేడం. నేను కోరుకునేది అదే. చిడతల్లి ఎంత బాధపడి ఉంటుంది మేడం, ఇట్లా నొసలంతా ఎత్తుకొచ్చింది, గోడ కొట్టిరో ఏం చేసిరో మరి. నా చిడతల్లికి నేను నిన్న చూసిన, నాకు బుగులు పట్టి నేను నిన్న ఇంట్లో కూడా పోలే మేడం మొన్న. నా తండ్రి ఎట్లా తట్టుకున్నాడో ఏమో కానీ, నా ఆయన నాకు కూడు పెట్టక కాదు మేడం, నాకు అన్ని విధాలు అన్ని చేశారు. కావాలంటే మీరు సార్ని కూడా అడగండి. అమ్మ బంధువులతో ఏమన్నా గొడవలు ఉన్నాయా? మీ బంధువులతో ఎవరితోటన్నా ఏమన్నా ఫైనాన్షియల్ గొడవలు కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా మీకు గానీ? విషయాలు ఏమి లేవు ఏమీ మేడం. లేవు. మేము ఒక చిట్టి కట్టుకున్నాము. ఓకే. ఒక చిట్టి కట్టుకున్నాము. ఆ చిట్టి ఆయన పైసలు ఇవ్వలేడు అసలు. 5 lakhs చిట్టి అది. 5 lakhs చిట్టి అయితే 3,40,000 జనవరిలో ఒకటి వేస్తున్నాము, కొత్తగా స్టార్ట్ చేసాము. అంతకు ముందు ఆల్రెడీ ఇంకా 5 months అయితే అయిపోతుంది. అది లిఫ్ట్ చేసినాము. అది లిఫ్ట్ చేసి ఏంటంటే ఆయన 2 months నుంచి ఇస్తాను 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 అని అంటున్నాడు. ఆయనకి ఏమో హెల్త్ ఇష్యూస్ అదే అదో చెప్తున్నాడు. అయితే నేను ఆ విషయంలో మా ఆయనతో ఏమన్నాను కానీ, బాగా ఫోన్ చేయ బా, ఆయన ఏమంటున్నాడు, ఎందుకు అట్లా అంటున్నాడు, ఎప్పుడు ఇస్తాడంట. 2 వారాల నుంచి 1,50,000 ఎంతో ఇచ్చిండంట మేడం ఆయన.
అకౌంట్ లో 50,000 క్యాష్ ఒక 33, ఇంకోసారి ఇంకో 50,000 ఏమో ఇచ్చిండంట. నాకు అమ్మలు ముత్తూట్ ఫైనాన్స్ లో ఉంటే అవి ఇడిపించుకొచ్చుకున్నాం మేడం. ఓహో. ఇంకా 2 lakhs ఏమో ఇయ్యాలి అని అన్నాడు బావ. ఆ. ఆయనకే ఫోన్ చేసి అరుచుకుంటాడు అంతే ఫోన్లోనే. నేను నా గొంతు పెద్దది మేడం. నా పిల్లల్ని నేను ఏమనుకోను, చిన్న చిన్న విషయాలకే అనుకుంటా. మా ఆయన నేను కూడా మేము ఏం గొడవ పడం మేడం. అదే మా అమ్మా. ఊర్లో వచ్చి కూడా అడుగుండి మా ఆయన నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడో. మీరు కింద బిల్డింగ్ వాళ్ళని అడుగుండి ఎంత మంచిగా చూసుకుంటాడో. మా ఆయన నేను పిల్లల కోసమే వదులుకుంటాం తప్ప మా పర్సనల్ గా మాకు ఏం ఉండవు మేడం. అదేలేమ్మా, అదేలే పిల్లల కోసమే కదా నేను ఎవరైనా. మా బావ నిడిచి ఒక్క నాటు కూడా ఉండ మేడం. నా పిల్లలు నిడిచి, నా పిల్లలు ఈడున్నా నా పిల్లలు ఆడున్నా కానీ మా ఆయన నేను కంటికి రెప్పలాగా ఉంటాం మేడం. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదో ఒక విషయం తెలిసిన వెంటనే మళ్ళీ నేను మీకు చెప్తానమ్మా. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా లేకపోతే పోలీసుల దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను మీకు తప్పకుండా చెప్తానమ్మా. న్యాయం కావాలి మేడం నాకు. జరుగుతుంది, న్యాయం న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. పార్టీ చేస్తున్నాడు ఆయన అక్కడ చుట్టుపక్కల. అందుకే ఆ ఎంక్వైరీ చేయమన్నా మేడం నేను 3-4 బిల్డింగులు. కానీ అదే అదే నేను ఆ టైంకే పోతా ఆ టైంకే వస్తా అని. మరి డెలివరీ బాయ్ ని కూడా రానియరు కదా, అట్లెట్లా ఎవరు వచ్చి రా నా ఆలోచన అదే అదే మేడం. మీరు ఆ బిల్డింగ్ లో కూడా 25 ఏళ్ల వయసు వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు కదమ్మా. మరి 25 వయసులో నేను ఎవరిని చూడలేను మేడం. మరి ఎవరు ఉంటారో ఏమో మేడం. నా పని నాది, పైన కోవాలి కిందికి రావాలి, పైన తెలుస్తుందిలేమ్మా, కోవాలి. తెలుస్తుంది. దొరకబడతారు, అది పోలీసులు దొరకబడతారు. నా పిల్ల తప్పకుండా. న్యాయం జరగదు. ఎట్లా అంటే నా బిడ్డ లాగా ఇంకో బిడ్డకు జరగకూడదు, అందుకనే నేను పోరాటం చేస్తున్నా. నా బిడ్డ ఒక ఆదర్శం కావాలని చచ్చిపోయి ఉంటది నాకు తెలిసి. ఈ సొసైటీకి ఇట్లా జరుగుతాయి, ఇక ముందు జరగద్దు, నాతోనే అంతం కావాలనే కూడా లోకాన్ని విడిచిపోయిందేమో అని నేను అనుకుంటున్నా మేడం. నాతోనే అంతం కావాలి, దీంతోనైనా ప్రపంచం అంతా తెలిసి జాగ్రత్తగా ఉంటారని. నేను నిజంగానే న్యాయం జరగాలి, అందరికి న్యాయం కావాలంటే నా బిడ్డకి న్యాయం జరిగితే లోకం అంతా న్యాయం జరిగినట్టే, మన రాష్ట్రం మొత్తం న్యాయం జరిగినట్టే. తప్పకుండానమ్మా. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అయితే మేము ఎప్పుడూ చేస్తాం మీకోసం. త్వరలోనే తెలుస్తాయి అని చెప్పేసి నిజానిజాలు బయటకు వచ్చి నిందితులకి కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటున్నానమ్మా నేను కూడా. ఉంటాను. సరే మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.